ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమోటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి అవన్నీ బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లము బాగా కడుక్కోవాలి. కరివేపాకు చాలా మెత్తని పేస్ట్గా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక బాగా అందులో నూనె వేసి కొద్దిగా ఆవాలు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయినాక అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పేస్ట్ని అందులో వేయాలి. ఇప్పుడు మనం చికెన్ తెచ్చుకున్నాం కదా, అది మంచిగా వాష్ చేసుకోవాలి. చికెన్ని తీసుకెళ్ళి ఆ మిశ్రమంలో వేయాలి. దానిలో చేసుకోవాలన్నమాట. అందులో కొంచెం పసుపు పొడి వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొంచెం మిరప్పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కారాన్ని తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కారాన్ని తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా చికెన్ని కుక్ చేసుకోవాలి ఒక 1/2 అవర్. అప్పుడు మెత్తగా వస్తాయి పీసెస్ అనేది. మంచిగా కుక్ చేసుకొని అలా మంచిగా కుక్ అయిన తర్వాత అందులో లాస్ట్గా చికెన్ పొడి వేసుకొని ఒక 5 minutes అలా కుక్ చేసుకోవాలి కలుపుకొని. మంచిగా కుక్ అయిన దాన్ని మసాలా వేస్తే ఆ
తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ మీకు కూడా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో చేసే రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాను. సపోర్ట్ చేయండి.